నిన్న నా గోషామిల్ నియోజకవర్గంలో ఫిష్ మార్కెట్ బేగం బజార్ సరౌండింగ్ ఉన్న ఈ కొన్ని డబ్బాలు ఉండేవి. ఇప్పటిది కాదా డబ్బులు, దాదాపు 30 to 40 years ముందు నుంచి అక్కడ చిన్న చిన్న డబ్బాలు చేసుకొని చిన్న చిన్న వ్యాపారం చేసుకోవాలి ఉండే. ఆల్రెడీ పోలీసు వాళ్ళకి తెలుసు, మున్సిపల్ అధికారులకి తెలుసు నేను చార్ధామ్ యాత్రకి వెళ్ళినా అని. కావాలని నిన్న హైడ్రా అధికారులు, మున్సిపల్ అధికారులు, దాదాపు 400 పోలీసు వాళ్ళు ఫిష్ మార్కెట్ సరౌండింగ్ ఉన్న డబ్బాల్ని అన్నీ పీకేసింది. అక్కడ స్థానియ పబ్లిక్ కూడా అంటున్నారు మా దగ్గర కోర్టు ఆర్డర్ ఉంది అని. కానీ కోర్టు ఆర్డర్ కూడా పక్కా పెట్టి సరౌండింగ్ ఉన్న అన్ని డబ్బాల్ని పీకేసినారు. నేను హైడ్రా అధికారులకి అదేవిధంగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అడుగుతున్నాను. ఓల్డ్ సిటీలో కూడా కొన్ని రోజు ముందు ఇదే హైడ్రా అధికారులు కొన్ని డిమాలిష్ చేసినారు. డిమాలిష్ చేసిన తర్వాత అక్కడున్న ఎంఐఎం ఎమ్మెల్యే కూర్చొని బాజప్తా మళ్ళా అదే డబ్బాలు అక్కడ ఫిట్ చేయించిండు. అంటే ఎంఐఎం అంటే మీకు వచ్చానా అడుగుతున్నా. గోషామిల్ నియోజకవర్గం పైన ఎందుకు ఇంత మీకు పగ పెరుగుతుంది? మీరు ఎంతైనా దౌర్జన్యం చేయండి మా పబ్లిక్ పైన, అక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ కానీ వేరే పార్టీ కానీ అక్కడ పెరగదు. మీరు చేస్తున్న ఈ ఫాల్తు పనులకి ఇంకా గవర్నమెంట్ పైన పగ పెరుగుతుంది, ప్రేమ పెరుగుతలేదు. యాద పెట్టుకోండి. చిన్న చిన్న పేదోళ్ళు వాళ్ళ డబ్బులు డిమాలిష్ చేస్తున్నారు, రోడ్ పాలు చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు మీరు? గవర్నమెంట్ ఏమనుకుతుంది? మీకు ప్లస్ అవుతుందా? కాదు, మీకు మొత్తం మైనస్ అవుతుంది. యాద పెట్టుకోండి. ఇవాళ ఇప్పుడు నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నది, మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్. ఒక్క సీట్ కూడా కాంగ్రెస్ పార్టీకి రాదు. మీరు చేస్తున్న ఈ చెడు పనులకి ఇంకా జనాలు థూ కాంగ్రెస్ అంటారు, థూ రేవంత్ రెడ్డి అంటారు. అందుకోసం ఈ చెడు పనులు మీరు మారుకోండి. ఇప్పుడు నేను చార్ధామ్ యాత్రలో ఉన్నాను. 30 తారీఖుకి హైదరాబాద్ వస్తాను. వచ్చిన తర్వాత ఎంత మీరు జనాలపైన దౌర్జన్యం చేస్తున్నారు, మా గోషామిల్ ప్రజలకి ఎంత మీరు ఇబ్బంది పెడుతున్నారు, ఇంకా నేను ప్రజల ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా హైడ్రా అధికారులకి దమ్ ఉంటే ఓల్డ్ సిటీలో కూడా మీరు డిమాలిష్ చేస్తున్నారు కదా, మళ్ళా వాళ్ళు అక్కడ ఎంకరేజ్మెంట్ చేసుకున్నారు. మీకు దమ్ ఉంటే మళ్ళీ ఒక్కసారి పీకండి. దారుసలాం ముందు కూడా అన్ని డబ్బాలు పెట్టి మొత్తం ఎంకరేజ్మెంట్ చేసినారు. మీకు దమ్ ఉంటే అది కూడా పీకండి. చార్మినార్ సరౌండింగ్ కానీ, ఇంకా బహదూర్పుర సరౌండింగ్ కానీ, ఈ చంద్రాయన్ గుట్ట సరౌండింగ్ కానీ రోడ్లు మొత్తం బ్లాక్ చేసి కబ్జా చేస్తున్నారు. మీకు దమ్ ఉంటే అది కూడా పీకి చూపెట్టండి. దమ్ ఉందా? ఎంఐఎం అంటే మీకు ఉచ్చా? అది లేదు. కానీ పేద ప్రజల పైన దౌర్జన్యం చేయాలి, అదే మీ ఉద్దేశం. కానీ ఈ ఉద్దేశంతో మీరు ముందుకు వెళ్తే మీకు చాలా నష్టం.